పరంపరగత్ కృషి వికాస్ యోజన అనేది భారత్ ప్రభుత్వం 2015లో ప్రారంభించిన ఒక సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహక పథకం. ఈ పథకం ప్రధాన లక్ష్యం రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించటం, రసాయనాధారిత సాగు విధానాలను తగ్గించటం, ప్రకృతి పద్ధతుల్లో పంటలు పండించేందుకు అవసరమైన మద్దతును అందించటం. ఈ పథకంలో క్లస్టర్ ఆధారిత సేంద్రియ సాగు మోడల్ను అనుసరిస్తారు. అంటే 20 మంది రైతులు కలిసి కనీసం 20 హెక్టార్లను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసుకుంటారు. ప్రతి రైతు కనీసం 1 హెక్టారు భూమిని సేంద్రియంగా సాగు చేయాలి. ప్రభుత్వం నుంచి 3 సంవత్సరాల పాటు ఒక్కో హెక్టారుకు 50,000 వరకు లభిస్తుంది. వచ్చిన మొత్తంలో 31,000 ఉత్పత్తి ఖర్చుల కోసం, 8,800 ధృవీకరణ కోసం, 11,000 శిక్షణ అవగాహన కార్యక్రమాలు, సర్టిఫికేషన్, మార్కెటింగ్ కోసం వినియోగించవచ్చు. ఈ ట్యాగ్ వల్ల రైతుకు మార్కెట్లో నమ్మకం పెరిగి ప్రీమియం ధరలు, విస్తృత మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. మార్కెట్ సర్టిఫికేషన్, బ్రాండింగ్, రవాణా వంటి సేవలకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ ఏజెన్సీలు సహాయం చేస్తాయి. సిక్కిం రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటి 100% సేంద్రియ రాష్ట్రంగా నిలిచింది. ఈ పథకం వల్ల రైతులు పొలాల్లో సొంతంగా కంపోస్ట్ యూనిట్స్, విత్తన కేంద్రాలు, బయో ఫెర్టిలైజర్, బయో పెస్టిసైడ్స్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా పర్యావరణం కూడా లాభపడుతోంది. రసాయనాల వాడకంతో కలిగే మట్టి, నీటి కాలుష్యం కూడా తగ్గుతోంది.